హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సాటర్డే అనమాట. సో సాటర్డే రోజు ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో నాకు 4 ఎగ్స్ అయితే కనిపించినాయి. సో దాన్ని అయితే ప్రస్తుతానికి బాయిల్ చేస్తున్నాను. అందులో లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి అయితే బాయిల్ చేస్తున్నాను. మీన్వైల్ మనం వెజిటబుల్స్ అయితే కుక్ చేసేసుకుందాము. ఇక్కడైతే నేను 4 ఎగ్స్కి 2 టమాటోస్ అండ్ 4 స్మాల్ ఆనియన్స్ ఉంటాయి కదా, చిన్న ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అండ్ 3 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఇక్కడ కట్ చేస్తున్నాను అనమాట. సో మీన్వైల్ బన్కి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోతాయని. సో ఇక్కడైతే నేనైతే ఇది చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఎగ్ పులుసు అంటే ఇష్టము, ఎగ్ టొమాటో కర్రీ అంటే ఇష్టము, లేకపోతే ఎగ్తో ఫ్రై చేస్తారు కదా లైక్ బుర్జీ, సో అదంటే ఇష్టమా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే పులుసు చాలా మట్టుకి కష్టం అండి తినడము. సో ఐ కెన్ మేనేజ్ విత్ ఎగ్ టొమాటో కర్రీ, లేకపోతే ఎగ్ ఫ్రై అనమాట. బుర్జీ ఫ్రై అయితే నార్మల్గా సింపుల్గా అయిపోతుంది కాబట్టి మనం చేస్తాము. సో దీనికైతే ఐ వుడ్ ప్రిఫర్ మోర్ విత్ ఎగ్ టమాటో కర్రీ. సో అందుకే ఇలా చిన్న ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను. సో బాయిల్ అయిపోయినాయి నాకు ఎగ్స్ అయితే ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి ఫుల్లీ. సో దాన్ని పక్కన పెట్టేసుకొని నేను ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. దాంట్లో ఇప్పుడు నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ అనను 1.5 స్పూన్ బిగ్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకున్నాను. బికాస్ కర్రీ మనకి గ్రేవీ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందని నా ఉద్దేశం అనమాట. సో దీంతో నేను 1.5 అయితే వేసుకున్నాను. 1.5 వేసేసుకొని కొంచెం అయితే ఆయిల్ బాయిల్ అవ్వనిస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కదా, నో స్కూల్ అనమాట. మా వాడికి స్కూల్ లేదు ఈరోజు. సమ్ పర్పస్కి హాలిడే అయితే ఇచ్చేశారు. సో లేట్గా లేచాము, లేట్గా అన్నీ లేట్ అయిపోతే బికాజ్ అయిపోతే మనకైతే డే మొత్తం లేజీగా అయిపోతుంది. సో అందుకే డైరెక్ట్ లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ లాగా బ్రంచ్ లాగా చేసేస్తున్నాం అనమాట. సో అందుకే డైరెక్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్ వీ కెన్ ఈట్ ఎర్లీ లంచ్ అనమాట. సో ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేనైతే ఇందులో తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం లైట్గా మినపప్పు తాలింపు గింజల్లాగా వేస్తానమాట. ఐ వుడ్ లైక్ టు యాడ్ సమ్ ఉరద్ దాల్ ఇన్ దిస్ అనమాట. నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది, అంటే కొంచెం క్రంచీ ఫీలింగ్ వస్తుంది మినపప్పు తాలింపులోకి అయితే యాడ్ చేసుకుంటా అనమాట. సో తర్వాత నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు అయితే ఎక్కువ యాడ్ చేస్తాను బికాస్ పిల్లలు ఎక్కువ తినరు కదా. సో రైస్లో కొంచెం మిక్స్ అవుతాయి, కొంచెం దాంట్లో అని అడ్జస్ట్ చేసి పెడతాను మా వాడికి. సో అలాగా కొంచెం అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ చూసారా, మినిమం అంత అయితే పడుతుంది ఆయిల్. సో అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ మీన్వైల్ అవి ఫ్రై అయ్యేదాకా నేను దాన్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. సో అవి అయితే ఫ్రై అయ్యేదాకా నేను మీన్వైల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దంచుకుంటాను అనమాట. సో యాక్చువల్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడే చూశాను. సో సడన్గా ఏం చేయాలి, సో ఎక్కువ అమౌంట్ అయితే చేసుకోవట్లేదు, జస్ట్ ఫర్ దిస్ కర్రీ అనమాట. లిటిల్ అమౌంట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకుంటాను. అప్పుడులోపు ఆనియన్స్ అయితే యాడ్ చేసేద్దాము. ఇదైతే ఫ్రై అయిపోయినాయి. నేనైతే 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అవి అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ 4 ఆనియన్స్ విత్ 3 గ్రీన్ చిల్లీ అనమాట. పచ్చిమిర్చిని కూడా సన్నగా మధ్యలోకి చీల్చి యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకి కారం అనేది కర్రీలోకి పట్టడానికి, బికాస్ మనం విరిచి వేసామనుకోండి కారం అనేది దానికి పట్టదు. సో దట్ అందుకే నేను చీల్చుకొని అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ నా చెయ్యి మీకు అడ్డం అనిపిస్తుంటే సారీ ఫర్ దట్ అనమాట.
ఆల్మోస్ట్ ఆనియన్స్ అయితే గోల్డెన్ ఫ్రైలోకి వచ్చి ఫ్రై అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇందాక మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వేసాను అనమాట. లిటిల్ పించే, ఎక్కువ తీసుకోలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇన్ కేస్ మీకు నచ్చిపోతే యూ కెన్ స్కిప్. బట్ నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ స్మెల్ కూడా ఏం రాకుండా ఉంటుంది, నాన్ వెజ్ స్మెల్ అనేది. సో అందుకే యాడ్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత కొంచెం మనకి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి కొంచెం స్మెల్ పోయిందాక వేయించిన తర్వాత ఇప్పుడు మనం 2 టొమాటోస్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని అవి మొత్తం సాఫ్ట్గా అవ్వాలన్నమాట. టొమాటోస్ మొత్తం సాఫ్ట్గా అయిపోయి వాటర్ అనేవి దాంట్లోకి మగ్గిపోవాలన్నమాట. ఆనియన్స్లో మొత్తం మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులోకి నేను లిటిల్ పించ్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసేసి అండ్ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా మీరు చూసుకొని యాడ్ చేసుకోండి తగినంత. సో సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి టొమాటోస్ కానీ ఆనియన్స్ కానీ కొంచెం త్వరగా కుక్ అవుతాయి అన్నమాట, త్వరగా ఇదవుతాయి. సో దట్ అందుకే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కలిపేసుకున్న తర్వాత మనం కొంచెం ఇంకా ఆయిల్ అనేది పైకి రావాలి. టొమాటోస్ నుంచి వాటర్ పోయి ఆయిల్ అనేది పైకి రావాలి మొత్తం. సో అంత సాఫ్ట్గా అయితే అవ్వాలి అయితే కర్రీ. అండ్ ఇవి కొంచెం సాఫ్ట్ అయితే అయినాయి. దీంట్లోకి నేను ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి 1 స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. బికాస్ మనం మిర్చీలు అయితే ఒక 3 అయితే వేసుకున్నాం కదా, సో అందుకే 1 స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నాను. లిటిల్ బిట్ మనకి మసాలా ఫ్లేవర్ కొంచెం దానికి పట్టేటట్టు ఫ్రై చేస్తాను. సో అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. కొంచెం ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. సో దట్ మనకి గ్రేవీ లాగా రావాలి. సో దట్ మనకి ఆ మసాలాలంతా కుక్ అయ్యి దగ్గరికి రావాలని. సో తర్వాత అది సో ఇప్పుడే వాటర్ పోసినప్పుడు మనం ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేవి. సో ఉప్పు కారం చెక్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పర్ఫెక్ట్గా సరిపోయింది. సో దట్ అండ్ ఇంకా నేను ఇక్కడ ఎగ్స్ అయితే ముందుగా నేను ఎగ్స్ని ఇలా కట్ చేసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ పైన అయితే కొన్ని ఘాట్లు లాగా పెట్టుకున్నాను. అలా అయితే ఏమవుతుందంటే మనకి ఎగ్స్ లోపలికి కూడా మొత్తం మసాలా అయ్యి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగుతుందనమాట. సో ఆల్మోస్ట్ మనకి వాటర్ కూడా ఇంకిపోయి దగ్గర పడిపోయింది. సో కూర అనేది రెడీ అయిపోయింది. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద కర్రీ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.